హే గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఇంకా మేము డ్రై డాక్లోనే ఉన్నాము చైనాలో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సిప్లో కిచెన్ రూమ్. అంటే ఇక్కడ మేము సిప్లో ఏమని పిలుస్తామంటే గ్యాలీ అంటాము. సో మన ఇంట్లో ఏమంటామంటే కిచెన్ రూమ్. సో సిప్లో గ్యాలీ రూము ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఫైర్ అయిన అది ఎలా ఆపాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. సో ఈ వీడియో కోసం మార్నింగ్ 5:30కి వేకప్ అయ్యి వచ్చాను, కానీ ఇంకా మెస్మెన్ డోర్ ఓపెన్ చేయలేదు. సరే ఒక కాఫీ తాగేసి వెయిట్ చేశాను. ఫైనలీ డోర్ ఓపెన్ చేశాడు మెస్మెన్. ఇది గ్యాలీ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది సిప్లో గ్యాలీ, మన భాషలో కిచెన్ రూమ్ ఇలా ఉంటుంది. కానీ మన ఇంట్లోకైనా ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూసుకుంటే చపాతీ మిషన్. ఇది మొత్తము పిండి వాదే మిక్స్ చేస్తుంది. అది చూసుకుంటే పెద్ద ఓవెన్స్, పిజ్జా ఇలాంటివి మన చిప్ ప్రిపేర్ చేస్తాడు. ఇదేంటంటే ఏదైనా కేక్స్ ఇలాంటివి ప్రిపేర్ చేయడానికి. దాని తర్వాత ఇదేంటంటే డిష్ వాష్, మొత్తం ప్లేట్స్ మొత్తం క్లీనింగ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. ఇవన్నీ స్పూన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇదేంటంటే హాట్ ప్లేట్. 26 మెంబర్స్కి చీఫ్ కుక్ అనేది ఇక్కడే కుక్ అనేది ప్రిపేర్ చేస్తాడు ఫుడ్, చీఫ్ కుక్. అవన్నీ చూసుకుంటే అక్కడ కటింగ్స్ ఇవన్నీ ఇక్కడ ఫ్రిడ్జ్, కొన్ని సామాన్లు పెట్టుకుని అది ఒక ఫ్రిడ్జ్, ఆయిల్స్, ఇవేంటంటే అలారమ్స్, ఇవన్నీ టైమ్, టెలిఫోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ ఏరియా కూడా ఉంది. దాంతో ఇది ఏంటంటే కిందకి వెజిటేబుల్స్ ఎక్కడ స్టోర్ చేస్తాం, మీట్ రూమ్ అనేది, ఫిష్ రూమ్ అనేది, ఇంకా నార్మల్ గ్రాసరీస్ ఇలాంటివి మీకు చూపిస్తాను. ఆ పైనుంచి కిందకి అలాగ వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తాను. వెజిటేబుల్ రూమ్ అనేది ఏది, ఇదిగో ఇలా ఇది చూసుకుంటే ఇదేంటంటే ఫిష్ రూమ్, ఓన్లీ ఫిషెస్ ఇలాంటివి ఉంటాయి. ఇదేంటే వెజిటేబుల్ రూము. సో ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను వెజిటేబుల్ చూడడానికి. చూపిస్తున్నాను. ఇగో ఇవి మొత్తం వెజిటేబుల్స్ అనేది ఇక్కడే స్టోర్ చేస్తారు. మాకు ఎవ్రీడే వెజిటేబుల్ కర్రీ ఏదైనా ఉంటుంది. సో మెస్మెన్ తెచ్చేసి కుక్ చేస్తాడు, అక్కడ పెట్టేసి చీఫ్ కుక్ అనేది ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకుంటాడు. సో ఇది మొత్తం వెజిటేబుల్ రూమ్. ఇది మొత్తం చూసారా, వెజిటేబుల్స్ మొత్తం ఇక్కడే స్టోర్ చేస్తాము. దాని తర్వాత ఫిష్ రూమ్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి. చూసారా, ఇదిగో చిన్నది, అంత పెద్ద ఏం కాదు ఫిష్ రూమ్ మొత్తం. ఇదిగో ఏవైనా రిపేర్ వస్తే దీంట్లోనే ఎలక్ట్రికల్ ఆఫీసర్ అనేది చూస్తాడు. ఏదైనా మనకి కూలింగ్ తగ్గిపోయినప్పుడు, ఇదని తగ్గిపోయినప్పుడు. ఇదేంటంటే చూసారు, ఇది చాలా పెద్ద ఫిష్. ఇది దగ్గర ఒక 6 kilos ఇలాగ ఉంటుంది. ఇది మన పేరు తెలియదు మనకి, ఫిష్ నేము. ఇది మొత్తం ఫిషెస్ అనేది ఇక్కడే స్టోర్ చేస్తారు. సో మాకు డైలీ వెజిటేబుల్, నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ సమ్ పైప్ లైన్స్ ఇవన్నీ. ఇదిగో ఇదే వెళ్ళడానికి రావడానికి. ఇలా చూసుకుంటే ఇక్కడ మీట్ రూమ్ కూడా ఉంది. ఇది మీట్ అంటే బీఫ్ అయినా, పోర్క్ అయినా, చికెన్ ఇలాంటివి ఇక్కడ స్టోర్ చేస్తారు. అన్నిటికీ సెపరేట్గా ఉంటాయి. చూసారా, ఇవి మొత్తం. ఇదిగో ఇంకా మొన్నే స్టోర్ వచ్చింది, మనోడు ఇంకా నీట్గా చేయలేదు. నీట్గా చేసినప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. చూసావు, ఇవన్నీ మీట్. దీంట్లో నా పోర్క్ అయినా, బీఫ్ అయినా, ఎందుకంటే మేము ఇండియన్సే కాకుండా అదర్ కంట్రీస్ కూడా ఉన్నారు, లైక్ ఫిలిపినో, యూక్రెయిన్, రొమానియా ఇలా కూడా ఉన్నారు, శ్రీలంకన్స్ కూడా. ఇది మొత్తం చూసారా. సో దాని తర్వాత ఇదేంటంటే చిన్న గ్రాసరీ స్టోర్, చిన్న సూపర్ మార్కెట్ సిప్లో కూడా. చూసారా, ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అయినా, ఏవైనా మసాలా ఐటమ్స్ అయినా, మ్యాగీ అయినా, నూడిల్స్ అయినా ఇలాంటివి మొత్తం దీంట్లో ఉంటాయి. డ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ చూసారా. ఏవైనా జామ్స్ అయినా, బిస్కెట్స్ అయినా, సాల్ట్స్ అయినా, ఇలాంటివి పప్పులు, ఉప్పులు, మొత్తం కారాలు మొత్తం దీంట్లోనే ఉంటాయి. ఇది మొత్తం చూసారా, అంటే చాలా ఉంటాయి. ఇవి ఓన్లీ 2 monthsకి ఎలా అయినా ఫుడ్ మాకు 2 monthsకి 3 monthsకి ఒకసారి వస్తుంది. అంటే ఇవైతే 3 monthsకి ఎలా వస్తాయి. మిగతా వెజిటేబుల్స్ అనేది, దాంతో మీట్ అయినా, ఫిష్ అయినా ఇలాంటివి మినిమం 1 month, 1.5 monthకి వస్తాయి మాకు. వెజిటేబుల్స్ అయితే ఎవ్రీ మంత్కి వచ్చేస్తాయి మాకు. ఇదిగో మొత్తం స్నాక్స్ ఐటమ్స్ మాకు టీ బ్రేక్లో మెస్మెన్ తెచ్చి పెడతాడు. బిస్కెట్స్ అయినా, రస్క్స్ అయినా. కింద స్టోర్ నుంచి పైకి వచ్చేసాను గ్యాలరీ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇది చూసారా, ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ బిన్ ఏరియా, దాంతో గార్బేజ్, దాని ప్లేట్స్ ఇలా పెట్టుకోవడానికి. అలా కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే ఇది ఆఫీస్ మెస్ రూమ్. దీన్ని ఆఫీస్ మెస్ రూమ్ అంటారు. గ్యాలరీ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది. సో గ్యాలరీ నుంచి అటాచ్డేనే. సో మనం వెళ్ళొచ్చు గ్యాలరీ నుంచి ఆఫీస్ మెస్ రూమ్కి. ఇది మొత్తం ఆఫీసు, ఓన్లీ ఆఫీసెస్. ఇక్కడ కూర్చొని భోజనమైన
డిన్నర్ లంచ్ మొత్తం ఇక్కడే చేస్తారు. ఇక్కడ ఆ టేబుల్ పైన ఫుడ్ ఐటమ్స్ అనేవి పెడతాడు. ఇగో ఇవన్నీ ఇక్కడ కెప్టెన్, చీఫ్ ఆఫీసర్ వీళ్ళు కూర్చుంటారు. ఇది మొత్తం ఆఫీస్ మెస్ రూమ్. సో దాని తర్వాత అలా లెఫ్ట్ పక్క వస్తే ఇది క్రూ మెస్ రూము. సో క్రూ మెస్ రూమ్ ముందు ఏంటంటే ఇది దట్టి బాయిలర్ చూస్తే వస్తాం కదా, అప్పుడు తిన్నప్పుడు ఇక్కడే కూర్చొని తినండి. అక్కడ కాఫీ మిషన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ హ్యాషీగా సేమ్ మళ్ళీ హ్యాండ్ వాష్ ఏరియా, ఫ్రిడ్జ్, కాఫీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు నార్మల్ ఇవి. దాంతో ఇది మా క్రూ మెస్ రూమ్ చూసారా ప్రజెంట్. ఇది మా క్రూ మెస్ రూమ్ ఎలా ఉంది. ఇదిగో ఇక్కడ ఓన్లీ క్రూ మెంబర్స్ కూర్చుంటారు. డ్రై డాక్లో ఉంది కాబట్టి కింద ఫ్లోర్ మీద తార్పోలిన్ అనేది అటాచ్ చేశాడు దట్టి అవ్వకుండా. ఇది నా చైరు. సో ఇక్కడే నేను కూర్చొని 3 పూటలు ఇక్కడే తింటాను. హే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.